భారతీయ జనతా పార్టీ తెలంగాణ కార్యకర్తలు ఇప్పుడైనా తమ నాయకుల్ని నమ్మాల్సిన టైం. కిషన్ రెడ్డి, మురళీధర్ రావు, బండి సంజయ్, ఈటెల రాజేంద్ర అందరూ శక్తివంతమైన నాయకులే. కొత్తగా వచ్చిన నాయకుల మీద ఉన్న కోపం, లేదా బండి సంజయ్ని తొలగించినటువంటి సందర్భంగా కోపం, ఇవన్నీ కలిపి పాపం ఆయా నాయకుల మీద మనం విషం చెమ్మడానికి లేకపోతే కోపగించడానికి కారణమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఈ కార్యకర్తలందరికీ కూడా కవిత అరెస్ట్ కావచ్చు, మిగతా ఇష్యూస్ కావచ్చు, అప్పట్లో డ్రాగ్ కావడం, ప్రతిదీ కేసీఆర్కి ముందే తెలిసిపోతూ ఉండటం, కేసీఆర్ దానికి రివర్స్ స్కెచ్లు వేస్తూ ఉండటం. దాంతో వీళ్ళందరూ ఏమనుకున్నారు, కోవర్ట్లంటూ కొంతమంది మురళీధర్ రావు సేమ్ సామాజిక వర్గం కాబట్టి ఆయన మీద మండిపడ్డారు. టీఆర్ఎస్ నుంచి వచ్చినోడు కాబట్టి అని ఈటెల రాజేంద్ర మీద అనుమానాలు వ్యక్తం చేశారు. అట్లాగే కిషన్ రెడ్డి కేసీఆర్తో ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉందని ఆయన మీదన ఆవేశపడ్డారు. వాళ్ళ సోషల్ మీడియాలో చాలామంది ఆ విధమైన పోస్టులు పెట్టడం ద్వారా ఆ అసంతృప్తే వాస్తవంగా కనీసం 15-20 స్థానాలు గెలుచుకోవాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ 8కి పరిమితం అవ్వాల్సి వచ్చింది. సెకండ్ స్థానాల్లో వచ్చినతో కూడా కలుపుకుంటే కనుక 20-25 దాకా గెలుచుకునేటటువంటి వాళ్ళు. అసలు మంచి నెక్ టు నెక్ ఫైట్ నుంచి అసలు ఫైట్లో లేని పరిస్థితికి వచ్చి చివరిలో మళ్ళీ అధినాయకత్వం చేసిన కష్టం వల్ల ఫలితం సాధించారు. ఆ మాత్రమైనది. ప్రధాన నాయకులు ఓటమి పాలయ్యారు, రఘునందన్ రావు ఇట్లాంటి వాళ్ళందరూ. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఈ మొత్తం వ్యవహారాలు కేసీఆర్కి ముందే ఎట్టా తెలిసిపోయినాయి అనేది అర్థమైంది కదా. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందరి ఫోన్లు, అటు తమిళసై ఫోన్ దగ్గర నుంచి, బండి సంజయ్ ఫోన్ దగ్గర నుంచి, ఈటెల రాజేంద్ర ఫోన్ దగ్గర నుంచి, కిషన్ రెడ్డి ఫోన్ దగ్గర నుంచి వీళ్ళందరి ట్యాప్ చేయబట్టి వాళ్ళకు వచ్చే సమాచారాలను తెలుసుకోబట్టి ఎత్తులు వేసుకొచ్చారు కేసీఆర్. ఇప్పటికైనా సరే సొంత నాయకులని తిట్టిపోసుకోవడం మానేసి గట్టిగా కష్టపడితే ఫస్ట్ ప్లేస్ కనుక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెచ్చుకోగలిగితే, ఏది 9-10 సీట్లు కనుక తెచ్చుకోగలిగితే, క్రిందసారి బీఆర్ఎస్ ప్లేస్లోకి బీజేపీ వచ్చి సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ని తీసుకెళ్ళగలిగితే ఇక తర్వాత బీజేపీకి తిరుగు ఉండదు. నిజంగా ఆ స్థాయిలో ఇప్పుడు కమిట్ అవుతారా లేదా చూడాలా.